ఎగ్జామినేషన్స్ అనేవి ఈ గందరగోళం నడుమ జరిగిపోయినాయి. వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అయితే వాళ్ళది ఏదో ఫ్రెంచ్కో ఇంకో దానికో వాళ్ళ సబ్జెక్టు చూయించారు. ఒకరు అరబిక్ రాసిండ్రు, ఉర్దూకు మార్కులు ఇచ్చిండ్రు, ఉర్దూలో సబ్జెక్టు లేదు కాబట్టి వాళ్ళవి 0 చూయించిండ్రు. ఇట్లాంటి గందరగోళాలు కొన్ని వందల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో అక్కడ తలెత్తినాయి. ఆఖరిగా చాలా కీలకమైందంటే పేపర్లు దిద్దిన తర్వాత వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల డేటా ఎంట్రీ చేసి రిజల్ట్ విడుదల చేసేవారు గతంలో. కానీ ఈసారి గ్లోబరీనా సంస్థ 15 రోజుల సమయాన్ని డిమాండ్ చేయటంతో పేపర్ వాల్యుయేషన్కు ఉండే సమయాన్ని కుదించి విపరీతమైనటువంటి భారాన్ని ఎగ్జామినర్స్ మీద పెట్టిండ్రు. ఇదివరకు ఎన్నడూ కూడా ఈ గందరగోళం జరగలే. ఎప్పుడు కూడా 30 పేపర్లు దాటి ఇవ్వరు. ఆ 30 పేపర్లు మాత్రమే తీసుకుంటారు. ఆ 30 పేపర్లు మాత్రమే దిద్ది ఇచ్చిపోతుంటారు ఎగ్జామినర్స్. ఈసారి జరిగింది ఏంటంటే 50 నుంచి 60 పేపర్లు కూడా ఎగ్జామినర్స్కి ఇచ్చి హడావిడిగా పూర్తి చేయాలని చూసిండ్రు. 25 నుంచి 2 తారీఖు వరకు ఎగ్జామినేషన్ పేపర్లు వాల్యుయేషన్ అయిపోవాలని హడావిడిగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా అనధికారికంగా 12 తారీఖు దాకా పేపర్ వాల్యుయేషన్ జరిగింది. దాంట్లో రకరకాలైనటువంటి గందరగోళాలు తలెత్తినాయి. ఈ సమస్యలకు మమ్మల్ని బాధ్యులను చేయకూడదని చెప్పి దాదాపు సెప్టెంబర్ మాసం నుంచి అధ్యాపక ప్రిన్సిపల్ల సంఘాలు గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ప్రిన్సిపల్ల సంఘము, అధ్యాపకుల సంఘము, బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ అశోక్ గారికి వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా జరుగుతుంది అంటే వారంలో 2-3 రోజుల్లో సరి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు అన్నట్టుగా సరి చేయలేకపోయినారు. మరోసారి బోర్డును విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా న్యాయం జరగకపోవడంతో మరి ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, ఆ సంఘం బాధ్యులు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించినందుకు వారికి మెమోలు జారీ చేసినారు. కానీ గ్లోబరీనా సంస్థను పనిచేయించే ప్రయత్నం మాత్రం చేయలేకపోయిందనేది మనం అందరం గ్రహించాలి. ఏ కారణం చేతనో గ్లోబరీనా సంస్థను వెనుకేసుకొని రావటానికి, వాళ్ళ ప్రయోజనాలను కాపాడటానికి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు వారు రకరకాలైనటువంటి అవకతవకలన్నింటినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. అవకతవకలన్నింటికి బాధ్యులను సిబ్బందిని చేస్తున్నాడు కానీ సంస్థకు ఉన్న లోపాలను మాత్రం ఆయన గుర్తించట్లేదు. మరి ఈ విషయాలు గవర్నమెంట్కు తెలియవా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలుసు. ఎన్నికల ముందు ఈ సమస్య వద్దండి, మేము ఎట్లాగైనా పరిష్కరిస్తామని చెప్పి టీఆర్ఎస్ అధినాయకులు కూడా సంఘాల ప్రతినిధులను పిలుచుకొని వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చిండ్రు. అన్నీ చేసినప్పటికీ కూడా చివరికి ఈ సమస్యలకు మాత్రం వాళ్ళు దృష్టి పెట్టలేదు, పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చివరాఖరికి వారు ఏమంటున్నారంటే మేము ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేస్తామని. ఉన్న నాలికకు మండేస్తే కొండనాలి కూడిపోయినట్టుగా ఉన్నది ఇవాళ పరిస్థితి. ఇవాళ జరగవలసింది ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళనే కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయవలసిన అవసరం లేదు. బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి. ఇవాళ రిజల్ట్స్ గందరగోళమై 16 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు 20 మంది ఇవాళకి 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి గ్లోబరీనా సంస్థకు చర్యలు తీసుకోవాలి.